హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ సండే స్పెషల్ అండి. సో ఇవాళ ఏంటి అంటే మనం ఆల్రెడీ మన ఛానల్లో 20% ప్రీ మార్కెట్ అండ్ 20% వరకు క్యాండిల్స్ని ఎలా అంటే ఎలా ఐడెంటిఫై చేయాలనే వాటి గురించి మనం మాట్లాడుతున్నాం కదా. సో ఈ జనవరి కంప్లీట్గా ఎక్స్పైరీ వరకు ఏంటి అంటే వీక్లీ వైజ్లో మంత్లీ వైజ్లో ఈ క్యాండిల్స్ని మనం ఎలా అప్లై చేస్తాము, ఈ 20% అనేది మనం కంప్లీట్గా నేర్చుకుందాము, ఓకేనా. అండ్ ప్రీ మార్కెట్ ఏంటి అంటే ప్రీ మార్కెట్ అనేది లైవ్‌లోనే ఉండాలండి. అది నేను రికార్డ్ చేసి మరి నేను చెప్తాను దాని గురించి. కాపోతే ఇందులో మాత్రం మనం ఒక 20% వరకు నేర్చుకుందాము. సో, క్యాండిల్స్ ఎలా ఉంటాయి వీక్లీలో, మంత్లీ వైస్‌లో మనం ఎలా అప్లై చేస్తాము అనే వాటి గురించి, ఓకే. సో, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అండి. మంత్లీ వైస్ ఒకసారి చూడండి. ఎందుకంటే మనకు బ్యాంక్ నిఫ్టీ మంత్లీ ఎక్స్‌పైరీ గదా. ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఒక క్యాండిల్ అనేది మంత్లీ రిప్రజెంట్‌లో టెయిల్స్ ఉన్నాయి గదా. హై ఎండ్‌లో బాడీ యొక్క హై ఎండ్‌లో, ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. హై ఎండ్‌లోను మన బాడీ యొక్క హై ఎండ్‌లో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇంకొకటి ఇక్కడ ఏంటి అంటే మంత్లీ వైస్‌లో అంటే మంత్లీకున్న క్యాండిల్ యొక్క రిప్రజెంట్ ఎలా ఉంటదంటే వీక్లీ వైస్‌లో మండే టు ఫ్రైడే అది డేట్స్‌తో సంబంధం ఉండదు, ఓకేనా. కాకపోతే మంత్లీ వైస్‌లో అలా గాదు. ఎవ్రీ మంత్ ఎక్స్‌పైరీ అంటే మనం ఏమనుకుంటాము, లాస్ట్ థర్స్‌డే ఆర్ వెడ్నెస్‌డే ఉంటుంది గదా. సో, ఇప్పుడు మన బ్యాంక్ నిఫ్టీకైతే వెడ్నెస్‌డే ఉండేది. ఓకే. ఇప్పటి నుంచి అది మళ్ళీ థర్స్‌డే కన్వర్ట్ అయిందనుకోండి. కానీ ఇక్కడ ఎక్స్‌పైరీ మంత్లీలో ఎలా ఉంటది క్యాండిల్స్‌లో అంటే కంప్లీట్‌గా 31 వరకి ఉంటది, ఓకేనా. జాన్వరి ఫస్ట్ చూడండి మనకు మార్కెట్ ఉంది, ఓకేనా. సో, ఆ రోజు నుంచి మళ్ళీ ఈ మంత్ క్యాండిల్ అనేది రిప్రజెంట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎవ్రీ మంత్ అలాగే చూడండి సెకండ్ నుంచి. ఈ క్యాండిల్ యొక్క 11థ్ నవంబర్‌లో ఫస్ట్, ఓకేనా. మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నా. అంటే ఎవ్రీ మంత్ అనేది ఫస్ట్ నుంచి ఎక్స్‌పైరీ 30కి ఉంటుందా, 31 ఉంటుందా ఈ మంత్ అనేది. సో, దాన్ని బట్టి క్యాండిల్ అనేది ఇక్కడ రిప్రజెంట్ అవుతుంది, ఓకే. ఓకే, ఫైన్. ఇక్కడ క్యాండిల్ యొక్క హై ఎండ్‌లో ఉంది. బాడీ యొక్క హై ఎండ్‌లో ఉంది గదండీ. ఆల్రెడీ మన లాస్ట్ మంత్ యొక్క లో ఉంది చూసారా? టెయిల్ యొక్క లోను, బాడీ యొక్క లో బ్రేక్ చేసింది, ఓకేనా. నేను చాలా సార్లు చెప్పాను. కన్సోలేషన్ అవుతుంది మంత్లీ వైస్‌లో బ్యాంక్ నిఫ్టీ, ఓకేనా. సో, ఈ టెయిల్స్ అన్నిటి కింద గూడా ఆర్డర్స్ ఉన్నాయి. ఇక్కడ చాలా చాలా బల్క్‌లో ఆర్డర్స్ ఉండిపోయాయి. సో, అంత ఈజీగా కాదు. ఏదన్నా ఒక నెగెటివ్ థింగ్ అనేది రావాలి. అదేంటి అంటే కంట్రీస్ వైస్‌లో వస్తే ఇక్కడున్న ఆర్డర్స్‌ని క్లియర్ చేయడానికి కొంచెం అంటే మూవ్‌మెంట్ అనేది కొంచెం ఫాస్ట్‌గా రావడానికి పాసిబిలిటీ ఉంటుంది, ఓకేనా. సో, ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఏంటి అంటే మనకు చైనా నుంచి ఒక వైరస్ మళ్ళీ స్టార్ట్ అయిందనేసి వచ్చింది గదా. ఇన్ కేస్ అదేమన్నా మళ్ళీ సేమ్ కోవిడ్ లాగే ఎఫెక్ట్ చూపించిందనుకోండి ప్రతి కంట్రీలో. సో, ఇక్కడేంటంటే ఈ ఆర్డర్స్‌ని క్లియర్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు, ఓకే. నేను దాని యొక్క అంటే ఆ వైరస్‌కి సంబంధించిన వాడి గురించి చెప్పట్లా. జస్ట్ దాన్ని స్టాక్ మార్కెట్ ఎంతవరకు తీసుకుంటుంది అని మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే కోవిడ్ టైంలో ఆఫ్టర్ కోవిడ్‌కి, బిఫోర్ కోవిడ్‌కి ఉన్న చేంజెస్ ఏంటి అంటే బిఫోర్ కోవిడ్ ఏంటంటే స్టాక్ మార్కెట్‌లో కొంచెం నాలెడ్జ్‌తోనో లేకపోతే కొంచెం తెలుసుకొని రావడం ఎక్కువుండేది. ఆఫ్టర్ కోవిడ్ ఏమైందంటే వచ్చిన హాలిడేస్‌కి అంటే ఒక 3 మంత్స్ ఇంట్లో కూర్చోబెట్టేస్తారు గదా కోవిడ్ టైంలో. ఆ టైంలో ఏంటంటే ఇన్‌కమ్ సోర్స్ అనేది క్రియేట్ చేసుకోవడానికి అక్కడ సో, ఆ ఇన్‌కమ్ అనేది జనరేట్ చేసుకోవడానికి వాళ్ళకిక్కడ కొంచెం హెల్ప్ అనిపిచ్చేసి ఇటు సైడ్ టర్న్ అయ్యారు చాలా వరకి. సో, ఏంటి అంటే వాళ్ళు సంపాదించిన దానికన్నా పోగొట్టుకున్నది ఎక్కువైపోయిందనమాట. అంటే అప్పుడయినట్టుగా ఈసారి గూడా లాక్‌డౌన్ రావాలి, లేకపోతే అంత అలాంటి ఒక సిట్యుయేషన్ రావాలని గాదు. ఇన్ కేస్ అలా అయితే మాత్రం ప్లీజ్ మీరు షార్ట్ టర్మ్‌లో స్టాక్ మార్కెట్‌లోకి ఎవ్వరు గూడా ఎంటర్ అవ్వకండి. ఎందుకంటే ఇప్పుడు లాట్ సైజెస్ అనేది ఇంక్రీజ్ అయిపోయాయి. కొంచెం స్ట్రాటజీస్ అనేది చేంజెస్ అయ్యాయి. కొంచెం జాగ్రత్తగా క్యాపిటల్ అనేది కూడా ఎక్కువైపోయింది, ఓకేనా. సో, జాగ్రత్తగా తెలుసుకోండండి. షార్ట్ టర్మ్‌లో రాకండి. లాంగ్ టర్మ్‌కి మీ ఫ్యూచర్‌కి ఏమైనా బెనిఫిట్ అవుతుంది అనుకుంటే నేర్చుకోండి తప్పించి షార్ట్ టర్మ్‌లో మంత్లీ వైస్‌లో లేకపోతే ఇవాళ పెట్టేసి రేపటి వరకు సమ్ ప్రాఫిట్ వస్తది అన్నట్టుగా గాకుండా ఒక హెల్తీ ప్రాఫిట్‌ని క్రియేట్ చేసుకోవడానికి నేర్చుకొని రండి, ఓకేనా. సో, అది కొంచెం యూజ్‌ఫుల్ అవుతుంది. మన క్యాపిటల్‌ని సేవ్ చేసుకుంటూ
లాసెస్ తగ్గించుకోవడానికి అంతే. ఓకే. సో, ఓకే ఫైన్. అది పక్కన పెట్టేస్తే ఈ టేల్స్ కిందంతా ఆర్డర్సే ఉన్నాయని జెప్పాను గదా! ఇన్ కేస్ ఇప్పుడున్న ఆహ్, వైరస్ ఒకవేళ మళ్ళీ ఏమన్నా అలాగే సేమ్ కోవిడ్‌లాగే మనక్కడ అంటే స్ప్రెడ్ అయిందనుకోండి, అది గూడా చాలా నెగెటివే గదా! సో, ఆ టైంలో హోప్‌లీ ఇక్కడున్న ఆర్డర్స్‌ని క్లియర్ జేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకేనా? సో, అది పక్కన పెట్టేస్తే నార్మల్‌గా జెప్తున్నాను. మంత్లీ వైస్‌లో ఈ క్యాండిల్ యొక్క హై లోస్ ఉన్నాయి గదా! ఈ బాడీ యొక్క లో అండ్ ఈ టెయిల్ యొక్క లో. వీటిని హిట్ జేసేసింది. అంటే బ్రేక్ జేసింది. ఇక్కడున్న ఆర్డర్స్‌కొచ్చి మళ్ళీ రిటర్న్ ఎళ్ళిపోయింది గదా! ఇప్పుడు మనం ఎక్కడి వరకు పాసిబిలిటీ ఉంటుంది? ఈ మంత్లీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ దోజీ క్యాండిల్ అప్లై చేస్తాం గదా! సో, అలాగే నేను క్యాండిల్స్‌లో గూడా ఫస్ట్ దోజీ క్యాండిల్‌ని అప్లై చేసుకుంటూ ఎళ్తా ఉంటాను. సో, అలా చెప్పడం జరుగుతుంది. ఈ బాడీ ఉంది గదా! ఆల్రెడీ లోని టచ్ జేసి ఎళ్ళిపోయింది గాబట్టి, హై ఉంది గదా! సో, ఇక్కడ వరకి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే. 52,076 అండ్ లో వచ్చేసి మనకి 49,787. ఓకే. ఎందుకు ఇలా చెప్తున్నారు అంటే చెప్తాను. అది మీకేంటి అంటే ఎక్స్‌పైరీ వరకు మీకు నేను అది కన్ఫర్మేషన్ ఇస్తాను. ఓకే. ఇప్పుడు ఇక్కడ చెప్తే ఏంటంటే థియరీ పార్ట్ అవుద్ది. సో, మీకక్కడ అది కరెక్ట్‌గా అర్థం కాదు కాబట్టి, మీరొకసారి పాయింట్స్‌ని నోట్ జేసుకోండి. అబ్జర్వ్ చేయాలి. కొంచెం ఏదన్నా నేర్చుకుందాము స్టాక్ మార్కెట్‌లో అనుకున్న వాళ్ళకి, ఎస్పెషల్లీ క్యాండిల్స్ గురించి నేర్చుకునే వాళ్ళకి మాత్రం కంపల్సరీగా హెల్ప్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఓకే. సో, మీరు ఇక్కడ చూడండి. చూసి అబ్జర్వ్ చేసుకోండి ఈ మంత్ మొత్తం. మనం కంప్లీట్‌గా ఈ మంత్ ఈ క్యాండిల్స్‌నును ప్రీ మార్కెట్‌ని అబ్జర్వ్ చేద్దాము. ఎందుకంటే కొంచెం కొంచెం నేర్చుకుంటూ వస్తే మీకు ఒక క్లారిటీ వస్తా ఉంటది. ఎప్పుడు కూడా మార్కెట్‌లో ఏదో ఒకటి పెట్టేస్తే ఎంతో కొంత వస్తది. లేకపోతే ఎంతో కొంత లాస్ అయినా తీసేసుకుందాం అని కాకుండా సమ్ ప్రాఫిట్ అనేది గెయిన్ చేసుకుందాం. క్యాపిటల్‌ని సేవ్ చేసుకుంటాం అని ఎళ్ళే వాళ్ళకి మాత్రం కంపల్సరీ హెల్ప్ అవుతుందండి. ఓకేనా? సో, దీని యొక్క స్ట్రక్చర్ ఏంటి అనేది నేను చెప్తాను. మీరైతే ఫస్ట్ ఇవి నోట్ జేసుకోండి. ఓకే. ఇక్కడ మనకు 52,072 అండ్ లో వచ్చేసి 49,787. ఈ జాన్వరి ఎక్స్‌పైరీ వరకు మనకు 30 గదా! జాన్వరి ఎక్స్‌పైరీ. సో, ఆ రోజు వరకి క్యాండిల్ ఎలా మూవ్ అవుతుందనేది ఎవ్రీడే నేను వీడియో చేశాను. ఎవ్రీడే అంటే ఓన్లీ ఆహ్, మండే టు ఫ్రైడే వరకే. ఓకే. ఎందుకంటే సాటర్‌డే, సండే అనేది హాలిడే ఉంది. నేను ఆ టైంలో గూడా స్టాక్ మార్కెట్ గురించి ఆలోచించాలని నేను అనుకోట్ల. స్టాక్ మార్కెట్ అనేది వ్యసనం గావద్దు. అదొక ఏంటి అంటే బిజినెస్ వైస్‌లో ఎప్పుడైతే రన్నింగ్‌లో ఉంటుందో అక్కడ మనం కరెక్ట్‌గా అర్థం చేసుకుంటే సరిపోతుంది. అలాగే సండే రోజు ఈవినింగ్ ఏంటి అంటే నెక్స్ట్ వీక్‌కి సంబంధించిన ప్లానింగ్ అనేది చేసుకోవాలి గదా! వీక్లీ వైస్‌లో ఉండేవాళ్ళు అండ్ మంత్లీ వైస్‌లో. సో, దాని గురించి చెప్పడం జరుగుతది తప్పించి ఎవ్రీడే అంటే ఇలా చెప్పడం జరుగుతుంది. ఓకే. సో, ఇవైతే మీరు ఒకసారి నోట్ జేసేసుకోండి. చూడండి. ఓకేనా? ఓకే. బ్యాంక్ నిఫ్టీ అయిపోయింది గదండీ! ఇప్పుడు సెన్సెక్స్‌లో వీక్లీ వైస్ అండి సెన్సెక్స్ అనేది. ఆహ్, క్యాండిల్స్ అనేది ఒకేలాగా ఉండొచ్చు. కాకపోతే ఏంటి అంటే వీక్లీ వైస్‌లో ఒకలాగా మనకు మంత్లీ వైస్‌లో ఒకలాగా అనిపిస్తది. చిన్న చిన్న చేంజెస్ అంతే. లిటిల్ బిట్ ఆఫ్ చేంజెస్ మాత్రమే ఉంటాయన్నమాట. ఓకే. ఫైన్. ఇప్పుడు చూడండి మనకి ఆహ్, ఇది లాస్ట్ వీక్ యొక్క క్యాండిల్ గదా! సో, అంతకుముందు ఒక దోజీ క్యాండిల్ క్రియేట్ అయిపోయింది. ఒక మంచి షార్ప్ క్యాండిల్ అనేది పడింది గదా! కలర్‌ని పక్కకు పెట్టేసేయండి. షార్ప్ ఒక క్యాండిల్ అయితే పడిపోయింది గదా! అగ్రెసివ్‌గా. సో, ఇందులో ఏంటంటే హాఫ్ క్వాంటిటీ వరకి ఇంతకుముందు ఎవరైతే ఈ క్యాండిల్ తర్వాత సండే లాస్ట్ సండే రోజు చూసుంటారో ఈ క్లోజింగ్ తర్వాత ఆ రోజే నేను చాలా క్లియర్‌గా చెప్పాను. ఈ టెయిల్ కింద ఆర్డర్స్ ఉన్నాయి. ఇన్ కేస్ మార్కెట్ అనేది నెక్స్ట్ వీకెండ్ ఇక్కడికొచ్చి మళ్ళీ రిటర్న్ అవుతుంది. లేదంటే తర్వాతైనా రిటర్న్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకేనా? ఇవి సపోర్ట్ రెసిస్టెన్స్ కాదని కూడా చెప్పా. ఓకే. సో, మార్కెట్ అనేది సో, అదే జోన్‌కొచ్చింది. సో, అక్కడి నుంచి కొంచెం ఓకే. ఫైన్. ఏంటి అంటే డౌన్ అయిపోయింది. సో, ఇక్కడి నుంచి కంప్లీట్‌గా డౌన్ ఎళ్ళిపోతుందని గాదు. కాకపోతే వీక్లీ వైస్‌లో క్యాండిల్‌ని ఎలా చూడాలి నెక్స్ట్ వీక్‌కి సంబంధించి అంటే, ఈ క్యాండిల్ యొక్క హై అండ్ లో ఉంది చూసారా? 80,072 అండ్ 77,560. ఓకే. గుర్తుపెట్టుకోండి చాలా వరకి.
ఎయిటీ ఎస్. సో ఇక్కడ క్యాండిల్ యొక్క హై అండ్ లో. ఓకే. సో 80,072 అండ్ 77,560 ఈ క్యాండిల్ యొక్క హై అండ్లోని బ్రేక్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. లేదనుకోండి ఏదైనా ఒక డైరెక్షన్లో అప్ సైడ్ అయినా డౌన్ సైడ్ అయినా వెళ్ళొచ్చు. లేదంటే ఇక్కడే ఇదే క్యాండిల్ అండర్లో ఇటు అప్ సైడ్ క్రాస్ చేయకుండా డౌన్ సైడ్ క్రాస్ చేయకుండా ఇక్కడే సేమ్ ఇలాంటి ఒక దోజి క్యాండిల్ పడడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. ఓకే. సో అందుకే నేను చాలాసార్లు చెప్పేది అందుకే దోజి క్యాండిల్ని అప్లై చేయండి. ఇప్పుడు మీరు డైలీ చేస్తున్నారా, వీక్లీ చేస్తున్నారా, మంత్లీ చేస్తున్నారా అనే విషయాన్ని పక్కా పెట్టేసి ఎప్పుడు కూడా డైలీ మనం ఏంటంటే ఒక దోజి క్యాండిల్తోని ఎంట్రీ అయ్యామనుకోండి ఏ స్ట్రైక్స్లో అనేది. సో ఆ స్ట్రక్చర్స్ గురించి నేను చెప్తాను. కాకపోతే ఫస్ట్ అయితే క్యాండిల్స్ని ఎలా దోజి క్యాండిల్తోని మీరు ఎంటర్ అవ్వడానికి చూడండి. ఒకసారి ఆ ప్రైజెస్ని చూడండి, ఆ స్ట్రక్చర్స్ని చూడండి. 1500 పాయింట్స్ అండ్ 1000 స్ట్రక్చర్స్లో మీకు అక్కడ కొంచెం మూమెంట్ అనేది మంచిగా తెలుస్తుంది. ఓకేనా. సో వాటి గురించి తర్వాత మాట్లాడుకుందాం డీప్గా. కాకపోతే మీరు ఫస్ట్ అయితే ఇది ఇక్కడ ఏంటి 3 వేస్ ఉన్నాయి. ఇక్కడ ఒక దోజి క్యాండిల్ ఇలాగే పడవచ్చు, లేదంటే ఎట్ సైడ్ అయినా ఒక సైడ్ బ్రేక్ చేసి వెళ్ళిపోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. లేదు ఇంకా ఏమైనా పాసిబిలిటీ ఉంటుందా అంటే సారీ ఇక్కడ ఓన్లీ 2 వేసే అనమాట. ఎటైనా అప్ సైడ్ అయినా డౌన్ సైడ్ అయినా బ్రేక్ చేయాలి, లేదంటే ఇలాగే దోజి క్యాండిల్ అనేది ఈ మధ్యలో పడిపోతుంది. ఓకే. సో చాలా క్లియర్గా చెప్తున్నాను, మీరు అర్థం చేసుకోండి. ఈ మంత్ మొత్తం మీరు బయింగ్ అండ్ సెల్లింగ్ చేసుడు పక్కా పెట్టేసేయండి. ఎందుకంటే ఎఫ్ఎన్ఓ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఇక్కడ కొంచెం అగ్రెసివ్నెస్ ఉంటుంది, కొంచెం మనకు ప్రాఫిట్ అవడానికి పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. కాకపోతే ఎలా అయితే ప్రాఫిట్కి పాసిబిలిటీ ఉంటుందో మనం ఓవర్ అగ్రెసివ్ అయిపోయామనుకోండి మనం ఉన్న క్యాపిటల్ మొత్తం కూడా స్టాక్ మార్కెట్ సర్దేసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. సో అలా కాకుండా లిమిటెడ్గా ప్రాఫిట్ తీసుకుంటూ జాగ్రత్తగా ట్రేడింగ్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకే. వీక్లీ వైజ్లో సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఏమో మంత్లీ వైజ్లో ఈ 2 సిగ్మెంట్స్ ఎందుకు చెప్తున్నానంటే అగ్రెసివ్గా ఉంటాయి. ఓకేనా. ఇదండి. ఇంకొకటి ఏంటి అంటే మనకి ఇప్పటి వరకు ఉన్న సిగ్మెంట్స్లో మన కాంట్రాక్ట్ సైజెస్ కూడా పెరిగాయి కదా, అంటే ఇంక్రీజ్ అయిపోయాయి కదా. సో అందులో ఏంటి అంటే లీస్ట్లో ఉన్నాయి, అంటే లోలో ఉన్నాయి కదా. సో అట్లా ఏంటంటే బిగినర్స్కి హెల్ప్ అవుతాయి ఇవి రెండు కూడా. బిగినర్స్కి ఏంటి అంటే క్యాపిటల్ అనేది కొంచెం అంటే మిగతా సిగ్మెంట్స్తో కంపేర్ చేసుకుంటే కొంచెం క్యాపిటల్ అనేది లో అవుతుంది కదా. సో ఏంటి అంటే బిగినర్స్ దగ్గర హెవీ క్యాపిటల్తో రావాలని అనుకోరు, ఎందుకంటే తెలుసుకోవడానికి వచ్చినప్పుడు కొంచెం స్మాల్ క్యాపిటల్తోనే వస్తారు కాబట్టి వాళ్ళకి కొంచెం మంచి రిటర్న్స్ అనేది ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది, సెన్సెక్స్ అయినా బ్యాంక్ నిఫ్టీ అయినా. ఓకేనా. సో ఇవి రెండు ఏంటంటే ఒకటి వీక్లీలో ఉంది, ఒకటేమో మనకు మంత్లీ వైజ్లో ఉంది. సో ఇప్పుడు మీరు ఎలా వెళ్ళినా కూడా ఏంటి అంటే లో క్యాపిటల్తోని కొంచెం మంచి రిటర్న్స్ అనేది జనరేట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది అన్నట్టుగా ఈ 2 సిగ్మెంట్స్ అనేది చెప్పడం జరుగుతుంది. నేర్చుకునే వాళ్ళకి కూడా ఏంటి అంటే కొంచెం క్లారిటీ అనేది కొంచెం ఫాస్ట్గా రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకేనా. సో అలా మాత్రం చెప్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనతో ట్రావెల్ అవ్వాలి అనుకుంటే మన డిస్క్రిప్షన్స్లో వాట్సాప్ నెంబర్ ఉందండి, టెలిగ్రామ్ లింక్ కూడా ఉంది, ఒకసారి చూడండి. అండ్ ఇంకోటి ఏంటి అంటే మీరు నేర్చుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా టైం పట్టుద్ది, అంత ఫాస్ట్గా రాదు. అండ్ ఇంకోటి నేను ఇక్కడ సపోర్ట్ రెసిస్టెన్స్ గురించి చెప్పాలని నేను అనుకోవట్లా. ఓకేనా. సో క్యాండిల్స్ గురించి మనం ఇలా డిస్కషన్ చేసుకుందాము ఈ మంత్ మొత్తం. అండ్ ప్రీ మార్కెట్ గురించి ఎవ్రీడే నేను మన ప్రీ మార్కెట్ క్లోజ్ అయినాక షార్ట్ వీడియో అనేది అప్లోడ్ చేయడానికి పాసిబిలిటీ చూసుకుంటూ అప్లోడ్ చేస్తానండి. ప్రీ మార్కెట్ గురించి కొంచెం ఏంటి అంటే అక్కడ చిన్నగా అనిపిస్తుంది, ఆ 8 మినిట్సే కదా అనిపిస్తుంది, కానీ ఆ 8 మినిట్స్లో చాలా ఉంటుంది. దాన్ని మనం వీక్లీలో అండ్ మంత్లీ వైజ్లో కన్వర్ట్ చేసుకోవాలి ఎలా అనేది కూడా వాటి గురించి కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కాకపోతే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ 40% వరకు ఈ మంత్ మొత్తం నేర్చుకుందాము. ఓకేనా. సో మీకు నా ఛానల్ యొక్క కంటెంట్ వర్త్ అనుకుంటే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చాలా క్లియర్గా చెప్తున్నాను, ప్లీజ్ నేర్చుకొని స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వండి. ఓకేనా. మేము చెప్పానో లేకపోతే ఇంకొక పర్సన్ చెప్పారో అని కాకుండా మీరు ఓన్గా అంటే ఇప్పటివరకు ప్రాఫిట్స్ని చూసిన వాళ్ళకైతే ప్రాబ్లం లేదు. వాళ్ళు ఎలాంటి
రూట్‌లో ఎళ్లారో అలాగే ఎళ్ళిపోండి, ప్రాబ్లమ్ లేదు. కాకపోతే ఇప్పటివరకు ఎవరైతే క్యాపిటల్‌ని లూజ్ అవుతూ, మేము తీసుకున్న సపోర్ట్ రెసిస్టెన్స్ గాని, ప్యాటర్న్స్‌లో గాని ఎక్కడ గూడా మాకు ప్రాఫిట్ అనేది కనబడలేదు మేడం అనేసి అనుకున్న వాళ్ళకి మాత్రం కంపల్సరీగా ఇక్కడ ఎంతో కొంత సబ్జెక్ట్ అనేది ఖచ్చితంగా మీరు నేర్చుకుంటారండి. చూడండి. ఓకేనా? థాంక్ యూ. బై.